అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మన హైదరాబాద్లో సెలబ్రిటీ స్వామి వేణుస్వామి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు దర్శనం చేసుకుందామని భక్తులతో కలిసి. కానీ అక్కడ ప్రధాన పూజారులు చూసుకుంటే ఈయన్ని వద్దు అని చెప్పి బయటికి గెంటేశారు. అసలు ఇంతటి అవమానం ఆయనకి జరగడానికి కారణం ఏంటంటారు? సెలబ్రిటీ స్వామిగా తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. స్వామి అనేటువంటి పేరు తనకు తను తగిలించుకున్నాడు. ఓకే. వేణుస్వామి అలియాస్ వేణు పరాంకుశం. ఇతను చెప్పినవన్నీ జరుగుతాయి అన్నది ఇతని నమ్మకం, కానీ జరగవు అన్నది వాస్తవం. ఓకే, సరే, దానికి చాలా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని ముందుగా చెప్పుకొని, ఇతను అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైనటువంటి కామాఖ్య ఆలయానికి భక్తులను తీసుకుని వెళ్ళాడు. అక్కడ ప్రధాన అర్చకులు ఉజ్వల శర్మ దీక్షితులు గారు వాళ్ళ టీము ఇతను అడ్డుకున్నారు. దేవాలయంలోకి నువ్వు అడిగి పెట్టొద్దు, ఈ దేవాలయానికి సంబంధించి నువ్వు తెలుగు మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూలు ఏంటి, చెప్పిన విషయాలేంటి, అసలు ఈ దేవాలయం గురించి నీకేం తెలుసు, ఈ దేవాలయం యొక్క సనాతన సాంప్రదాయాల గురించి నీకేం తెలుసు, గర్భగుడిలో ఏముందో నీకేం తెలుసు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఏదో సర్ది చెప్పుకోబోయే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళని నిలదీసి ఇతన్ని బయటికి గెంటేసిన పరిస్థితి. ఆ విజువల్స్ కూడా మనం చూసాం మీడియాలో. అవును. ఎందుకు అంటే ఆ టెంపుల్ మీద ఇతను చేసిన ప్రచారం దుష్ప్రచారం, ఒక రకంగా ప్రచారంగా దుష్ప్రచారం. ఆ టెంపుల్ కొండ మీద ఇతను చూపించిన రూముల్లో భార్యాభర్తలు పితికలగా కలిసి అమ్మవారిని దర్శించుకుంటే ఏడాది కాలంలో పిల్లలు పుడతారట. ఇలా చాలా మంది జంటల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేపించాడు. అంటే నిజానికి 20-25 లక్షలు వసూలు చేస్తారట ఒక జంట దగ్గర. ఇతను బయట ఉన్నటువంటి ప్రచారం బిజినెస్, చాలా పెద్ద బిజినెస్. మామూలుగా ఏంటంటే జనాలకి అష్టాదశ శక్తిపీఠాల మీద చాలా నమ్మకం ఉంటుంది. వేణుస్వామి మీద నమ్మకం లేకపోయినా అష్టాదశ శక్తిపీఠాల మీద నమ్మకం ఉంటుంది. ఆ శక్తిపీఠాల పూజా కార్యక్రమాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. మరి ఇతను చెప్పిందే నమ్ముతారు, ఇతను చెప్పింది ఫాలో అవుతారు. ఇతను బాగా ప్రమోట్ చేసుకున్నాడు కదా, సెలబ్రిటీలకి స్వామిగా చెప్పబడుతున్నాడు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీలకే పూజలు చేపిస్తాడు అంటే, సెలబ్రిటీ ఇతనితో పూజలు చేయించుకున్నారంటే వాళ్ళకి మంచి యోగం దక్కడానికి ఇతనే కారణమేమో, ఇతనికి అన్ని విషయాలు తెలిసేమో, పెద్ద పెద్ద వాళ్ళు ఇతను ఫాలో అవుతారు. ఎవరైనా సెలబ్రిటీల పేరు ఎందుకు వాడుకుంటారంటే ఇది కారణం ఇదే. సామాన్యుల బొట్టులు వేయడానికి సెలబ్రిటీలని ముందు వీధి బొట్టులు వేసుకుంటారు. ప్రమోషన్ అనొచ్చు, ఇదొక కైండ్ ఆఫ్ ప్రమోషన్. చూసావా, పలానా హీరోకి నేను పూజలు చేశాను, పలానా హీరోయిన్కి పూజలు చేశాను అనగానే సామాన్యులు ఏంది, అబ్బో వాళ్ళే చేపించుకున్నారు, వాళ్ళకి ఏం తెలియకుండా చేపించుకుంటారా, వాళ్ళు చాలా ఎంక్వైరీ చేసే కదా చేపించుకుంటారు అని చెప్పేసి వీళ్ళు నమ్మటం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అతను పెద్ద ఎత్తున ఎన్కాష్ చేసుకుంటాడు. ఇతను నగ్న పూజలకు ఫేమస్ అనేది ఇతనికి ఉన్న పేరు. అంటే చాలా మంది అమ్మాయిలని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేపిస్తాడట. ఇతని మీద ఇలాంటి అభియోగాలు చాలా ఉన్నాయి. మందు మాంసంతో పూజలు చేపిస్తాడట. అంటే ఏ ధర్మానైతే మనం ఫాలో అవుతున్నామో, ఏ ధర్మానైతే మనం నమ్ముతున్నామో, ఆ ధర్మానికి విరుద్ధంగా ఇతను చేసే పనులు, దానికి దేవతల పేర్లు వాడుకొని, సనాతన ధర్మాన్ని వాడుకొని, అష్టాదశ శక్తి పీఠాలను వాడుకొని ఇతను చేస్తూ ఉన్నటువంటి ఒక్కొక్క విషయం తెలుగు మీడియాలో ప్రచురితమైన తర్వాత, చర్చ జరిగిన తర్వాత, ఇతను చెప్పిన చాలా అబద్ధాలని కూడా ఆ విషయాలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇతను ఏం చెప్పుకున్నాడు యాస్ట్మల్గా, నాగ చైతన్య సమంత విడాకులు నేను ముందే చెప్పాను, పెళ్లి చేసుకునే రోజే విడాకులు తీసుకుంటారని చెప్పాను అని చెప్పేసి ప్రమోట్ చేసుకున్నాడు. తర్వాత నాగ చైతన్య రెండో పెళ్ళప్పుడు కూడా మళ్ళీ ఆ జంట కలిసి ఉండదు అన్నట్టు వీడియో చేశాడు. కానీ నిజానికి ఇతను చెప్పిన నిజాల అబద్ధాలు మనం ఒకసారి చెక్ చేసుకుంటే, మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. కానీ ఏం జరిగింది? ఓడిపోయింది కదా. మరి తర్వాత అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు. ఏం జరిగింది? బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు, కేటీఆర్ కాలేకపోయాడు కదా. రేవంత్ రెడ్డి అయ్యాడు కదా. రేవంత్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాడు అన్నాడు, కానీ అయ్యాడు కదా. మోడీ మళ్ళీ గెలవడు మూడోసారి అన్నాడు, కానీ మోడీ మళ్ళీ గెలిచాడు కదా. అంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అతను చెప్పిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, మేబీ డిలీట్ అయినవి నాకు తెలియదు. కానీ జరిగిన సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి అతను ప్రజల నమ్మకాన్ని క్రమంగా కోల్పోయాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఎందుకు ఆయన అంటే అంత నమ్మకం వచ్చిందంటారు? అంటే ఒకటే, సహజంగా జ్యోతిష్యం అనేసరికి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళేవాడు ఎవడు?
జ్యోతిష్యుడు గారు సహజంగా ఓ బలహీనతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, పోతాడు. అవును. ఆ బాధలో ఉన్నోడిని, భయంలో ఉన్నోడిని, బలహీనతలో ఉన్నోడిని ఏదైనా జొజ్జర కొట్టి 4 మంచి మాటలు చెప్పి ఇలా అయితే నీ దోషం పోయింది అని అనగానే 100 మందిలో సగం మంది అట్రాక్ట్ అయినా సరిపోద్దిగా, అందరూ నమ్మకపోవచ్చు. రెండో ఎదురేం చేసుకుంటే ఇందా మనం చెప్పుకున్నట్టు సెలబ్రిటీలకి పూజలు చేసి ఆ పుట్టినోళ్ళని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళతో దిగిన పుట్టోళ్ళు, వాళ్ళ సినిమా ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీలతోటి సినిమా ప్రమోషన్ ఈవెంట్కి వెళ్తాడు, సినిమా ఓపెనింగ్స్కి వెళ్తాడు, అక్కడ ఏదో పూజా కార్యక్రమాలు చేస్తాడు, పెద్ద హీరోతో పుట్టను వైరల్ చేసుకుంటాడు. అంత పెద్దవాళ్ళకే పూజలు చేస్తాడు అనేటువంటి పేరు వచ్చిందనుకో, అంతిమంగా సామాన్యుడు ఆటోమేటిక్గా అట్రాక్ట్ కాబడతాడు. ఓకే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నేను చేసిన పూజల వల్లే మెగాస్టార్ అయ్యాడు. నందమూరి బాలకృష్ణ నాతోనే కొబ్బరికాయ కొట్టించుకొని సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా హిట్ కావడానికి నేను చేసిన పూజే కారణం. ప్రభాస్ పైన కూడా కామెంట్స్ చేశాడు కదా. ప్రభాస్ సినిమా హిట్ కాదని కామెంట్, కానీ ఆ సినిమా హిట్ అయిందిగా, కల్కి సినిమా. అసలు ప్రభాస్కి గిట్లుండో సినిమాలు అయిపోయలేదు, క్లోజ్ అని చెప్పేసి చేశాడు. కానీ ప్రభాస్ ఇప్పటికీ సినిమాలో కంటిన్యూ అవుతున్నాడు. ప్రభాస్కి మంచి క్రేజ్ ఉంది. ఓకేనా? అంటే ఇతను చెప్పేవి జరగవు అనేది కళ్ళ ముందు కనపడ్డ తర్వాత, ప్రజలకు కొంత ఇతను అర్థమైపోయిన తర్వాత, మళ్ళీ ఆ కామాఖ్య దేవాలయానికి ఉన్న పేరును వాడుకునైనా మళ్ళీ ఫేమస్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ అర్చకులు వాడుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి సెలబ్రిటీని వాడుకొని పెరిగాడు, దేవాలయంలో వాడుకొని పెరిగాడు. ఇప్పుడు ఇక్కడ తెలుగు మీడియాలో జరిగిన చర్చ కారణంగా క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అష్టాదశ శక్తిపీఠాలను ముందుకు తీసుకొచ్చేసి అక్కడ జరిగే పూజా కథలోని ఫోటోలు తీసుకొని వైరల్ చేసి ఆ టెంపుల్ గురించి చాలా గొప్పలు చెప్పి, వాస్తవంగా ఆ టెంపుల్ గొప్పతనాలు ఉంటాయి, వాటి గురించి 4 విషయాలు తెలుగు మీడియాలో చెప్పి పేడ్ ఇంటర్వ్యూ పెట్టుకొని మళ్ళీ ఫేమస్ అయ్యి మళ్ళీ కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. ఈ జ్యోతిష్య విషయంలో ఎలా ఉంటుందంటే, భయంలో, బాధలో, బలహీనతలో ఉన్న వాళ్ళు కొంత ఈజీగా లొంగడానికి అవకాశం ఉంటుంది. అందులో వేణుస్వామి కొంత పేరు ఆల్రెడీ తెచ్చుకున్నాడు కాబట్టి మళ్ళా ఈజీగానే పాత విషయాలు మర్చిపోయి ఏం చేస్తే మంచిదని చెప్తారు ఆయన కామాఖ్య టెంపుల్ దగ్గర. ఆయన ఏమంటాడంటే, కొండ మీద అక్కడ ఆయన చూపించే రూముల్లో భార్య భక్తులు కలిసి ఫిజికల్గా కలిసి టెంపుల్లోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయాలంటాడు, దర్శనాలు చేయాలంటాడు. ఓకే. కొన్ని న్యూడ్ పూజల గురించి ఆయన చెప్తా ఉంటాడు. ఆయన చెప్పే విషయాలు నేను చెప్పడానికి కొద్ది ఇబ్బంది పడుతున్నారు అమ్మ. ఆ రకంగా అతను చెప్తాడు. అతను చెప్పే మాటలు, అతని గురించి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మనం ఆమోదయోగ్యం కాని రీతిలో ఉంటుంది. ఓకే. మనం కొన్ని పూజల్ని ఎలా యాక్సెప్ట్ చేయమో అలా ఉంటాయి. మందు తాగుతూ, చికెన్ తింటూ, బట్టలు లేకుండా, ఇక అర్థం చేసుకో, ఇక దారుణం. ఇక ఇదా చెప్తే అతను ఏమనాలి అసలు? కానీ బాధ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి కూడా జనం లొంగుతున్నారు. జనంలో కూడా మార్పు రావాలి, జనం జాగ్రత్త కావాలి, చైతన్యవంతులు కావాలి. ముందు సెలబ్రిటీలు కూడా చైతన్యవంతులు కావాలి. సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటికి లొంగుతున్నారు. అని అందరూ కాదు, లొంగే ఒకళ్ళిద్దరు, ఆ ఒకళ్ళిద్దరు వల్ల ప్రభావితం అవుతున్న చాలామంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మోస్ట్లీ ఆయన్ని దూరం పెట్టేసింది అనుకోండి. ఒకప్పుడు చాలా దగ్గర తీసింది, ఇప్పుడు కొంత దూరం పెట్టేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే రమ్య, మనం 10 చెప్తాం, 2-3 నిజమైనవి అనుకో, ఆ 2-3 బాగా ప్రమోట్ చేసుకునే తెలివి కనుక మనకు ఉంటే దాని ద్వారా మనకు ఒక హైక్ వస్తుంది. హైక్ను ఉపయోగించుకొని మనం ఏది పడితే అది చేయొచ్చు, ఎలా పడితే అలా చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇతను చెప్పిన పూజలు చేస్తారు, అలానే డాక్టర్ చెప్పిన మందులు వాడతారు, ఆయనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఆ సగటు బలహీనతలో ఉన్న మనిషి ఏమనుకుంటాడు? ఈ మందుల వల్ల వచ్చిన దానికంటే కూడా ఆ పూజల వల్ల వచ్చిందే అనుకుంటాడు. ఈ వచ్చినటువంటి ప్రెగ్నెన్సీని చూపించి నేను చేసిన పూజల వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది అతను ప్రమోట్ చేసుకుంటాడు. ఇతను ఒక జాతకం చెప్తాడు, సెలబ్రిటీ సంబంధించి జాతకం చెప్తాడు, కొన్ని నిజమైతే. రెండో, ఇతను జాతకం ఎలా చెప్తాడు? ఇతనికి ఒక పబ్ ఉందంట. ఆ పబ్, ఇతను పబ్కి వచ్చే సహజంగా జూబ్లీహిల్స్లో ఇప్పుడు కొద్దిగా అందరూ పోతున్నారు పబ్బులు, కానీ ఒక టైంలో కొంత పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళే పబ్లిక్ పోయారు. మొదట పబ్ కల్చర్ స్టార్ట్ అయిన కొత్తలో. అప్పుడు ఏం చేసేవాడు? ఆ పబ్కి వచ్చి సీసీ కెమెరాలు విత్ వాయిస్ పెట్టుకొని వాళ్ళు మందు తాగిన తర్వాత మాట్లాడుకునే మాటలు క్యాప్చర్ చేసుకొని వాళ్ళ జీవితాలకు సంబంధించి విషయాలని బయట చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఓపెన్గా చెప్పడం స్టార్ట్ చేసేవాడు. చెప్తే వాటిలో కొన్ని నిజాలు అయ్యాయి. ఇతనికి ఎలా తెలుసు? జ్యోతిష్యం ద్వారా కాదు, సీసీ కెమెరాల వాయిస్ ద్వారా విన్నాడు కదా, అలా తెలుసు. మోసమే కదా మరి, మోసంతోనే ఎదిగింది. అందుకనే కదా ఆయన మీద ఇవాళ ఎందుకు గెంటే పడ్డాడు? ఆ మోసం అనే కదా. ఇలా చేసి అలా ఎదిగాడు. వాస్తవానికి చాలా తక్కువ టైంలో చాలా బాగా ఎదిగాడు. అంతే క్రమంలో అంతే తక్కువ టైంలో బాగా దిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో,
కాంట్రవర్సీ నేను నిలబెట్టిద్దాం కానీ అదే కాంట్రవర్సీ నేను తోసిపడేసింది. ఏదో అంటాడు కదా, గన్ను పట్టుకున్నాడు గనికే పోతాడు, కత్తి పట్టుకున్నాడు కత్తికే పోతాడు అంటాడు కదా. కాంట్రవర్సీ చేస్తే కాంట్రవర్సీతోనే పోతాడు. నిజానికి జ్యోతిష్యం ఓపెన్గా ఇప్పుడు నువ్వు అడిగే నీ జ్యోతిష్యం నీకు కావాలనుకో, నువ్వు పోయి అడిగితే నీకు చెప్పాలి. కానీ రమ్య జాతకం ఇదేని ఓపెన్గా చెప్పకూడదు. జ్యోతిష్యం దాన్ని ఒప్పుకోదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పబ్లిక్గా ఒకరి జీవితం గురించి చెప్పకూడదు. నీకు తెలిస్తే రమ్య నీ జాతకంలో ఈ జ్యోతిష్యం ఉందని నిన్ను పిలిచి చెప్పాలి. ఆ జ్యోతిష్యానికి నివారణ ఏంటో కూడా నిన్ను పిలిచి చెప్పాలి. అంతేగాని రమ్య జీవితంలో ఇది ఉంది అనేది ఓపెన్గా చెప్పకూడదు. కానీ అలా చెప్పే కాంట్రవర్సీ కేరాపాటర్ సైడ్ వేణుస్వామి. మొత్తానికి వేణుస్వామి ఈ రోజు జరిగిన సంఘటన నుంచైనా, ఈ రోజు జరిగిన అవమానం నుంచైనా గుణపాఠాన్ని నేర్చుకొని రాబోయే కాలంలో ప్రజల్ని మోసం చేయకుండా ఒక పద్ధతిగా ధర్మాన్ని ఫాలో అయితే చాలా మంచిదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్.